హలో ఆల్. ఈ వీడియోలో చిన్న ఆశై మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్‌లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. బట్ అక్కడక్కడ కొన్ని తమిళ్ వర్డ్స్ ఉంటాయి అండ్ అలాగే మలయాళం వర్డ్స్ కూడా ఉంటాయి. వాటిలో మిక్స్ చేస్తారులేండి. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 6 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన లేలా అదే మధు గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఆమె అయితే ఒక గ్రూప్ తో కలిపి బనారస్ అదే వారణాసికి అయితే రావడం జరుగుద్ది అనమాట. అక్కడ కొన్ని రీజన్స్ వల్ల ఆ గ్రూప్ నుంచి ఆమె తప్పిపోద్ది, అదే విడిపోద్ది. అలాంటి టైంలోనే మాధవన్ అనే వ్యక్తి అదే ఇంద్రాన్స్ గారు ఆమెను వచ్చి కలుస్తారు. తనకి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నేను నిజంగా మీరు నన్ను తిట్టుకున్నా ఏమని అనుకోండి కానీ నాకు నచ్చలేదు భయ్ ఆ మూవీ. నేను రీజన్స్ చెప్తా, నేను క్లియర్ గా రీజన్స్ చెప్తా. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో చూసా మూవీ. అంటే ఇలాంటి మలయాళం ఫీల్ గుడ్ డ్రామాస్, ఇలాంటి కొంచెం మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే నేను చాలా ఫీల్ గుడ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ సౌల్ కానీ ఆ డైలాగులు కానీ చూపించే విధానం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి యాక్చువల్లీ. బట్ ఇందులో ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ దగ్గరికి వద్దాం. ఆ సెటప్ చేసిన విధానం ఉంది చూడండి, చాలా ఆర్టిఫిషియల్ గా సెటప్ చేస్తారు. అస్సలు న్యాచురల్ గా ఉంటుంది. అసలు అలా తప్పిపోయింది. దానికి హెల్ప్ చేయడానికి ఇంద్రాన్స్ గారు వచ్చారు అనడం కన్నా సరే గానీ, తను నార్మల్ గా వారణాసికి వచ్చింది, ఒంటరిగా వచ్చి ఆయన కలిసింది, లేదా పరిచయం పెరిగిందంటే సరిపోయి, దానికి ఆమె తప్పిపోయింది ఎలాంటి ఆర్టిఫిషియల్ సెటప్ అవుట్ చేస్తారు. నేను అక్కడే డిస్కనెక్ట్ అయిపోయా. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ ప్రాబ్లం చెప్తా మీకు. నిజంగా చెప్పండి, ఇంద్రాన్స్ గారు అండ్ మధు గారు ఈ కాంబినేషన్ మీకు వర్కౌట్ అయిందా? ఈ కాస్టింగ్ మీకు నచ్చిందా? ఇంద్రాన్స్ గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, మధు గారు ఈజ్ ఆల్సో గ్రేట్ యాక్టర్. బట్ వీళ్ళిద్దరిని ఈ రోల్స్ కి ఇంటరాక్ట్ చేయడం అన్నది నిజంగా చెప్తున్నా నాకు అస్సలు నచ్చలేదు. మెయిన్ లీడ్ కాస్టింగే నాకు అసలు వర్కౌట్ అలా. ఇంద్రాన్స్ గారు వర్కౌట్ అవుతే పక్కన మధు గారు సెట్ అవ్వట్లేదు. మధు గారు వర్కౌట్ అవుతే పక్కన ఇంద్రాన్స్ గారు సెట్ అవుతలేదు. నాకు అది కూడా అసలు నచ్చలేదు భయ్య. నేను చెప్పను, కాస్టింగ్ మీకు సెట్ అయింది అసలు. నాకైతే అదో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇంకా దాని తర్వాత ఈ డ్రామా ఏదైతే ఉందో, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీళ్ళ మధ్య జరిగే కన్వర్సేషన్స్ కానీ, ఆ విజిటింగ్ ప్లేసెస్ ని విజిట్ చేయడం ఇదంతా కూడా, ఎవరో ఇద్దరు ట్రిప్ కి వెళ్తే అక్కడ ఉన్న ప్లేసెస్ ని విజిట్ చేసుకుంటే అక్కడ ఉన్న హోటల్కి వెళ్ళి తింటుంటే వ్లాగులు చేస్తారు చూడండి. ఆ వ్లాగ్స్ మనం చూస్తున్నట్టు అనిపించింది తప్ప వాళ్ళ మధ్య ఉన్న డైలాగులు కానీ, వాళ్ళు చేసే సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఫీల్ గుడ్ డ్రామాలో మూవీలో చూస్తున్నట్టయితే లేదు. నాకు ఏమన్నా అంటుంటే బనారస్ ని మొత్తం విజువల్స్ వేసి చూపిస్తూ ఉంటారు. నేను ఏమన్నా వ్లాగ్ చూస్తున్నాను ఏంట్రా? ఇక్కడ స్టోరీ నడిపించండి, అది మెయిన్. ఇదేం చూపించరు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే నడుస్తూ ఉంటుంది. నాకు అది కూడా అందుకే కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో ఫ్యూ మూమెంట్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో అవి ఒక్కటి ఒప్పుకుంటా నేను. మెయిన్ గా క్లైమాక్స్ లో బోటు దగ్గర పడుకుని వాళ్ళిద్దరు మాట్లాడుకునే సీక్వెన్స్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్, అది ఒక లవ్లీ మూమెంట్. అక్కడ డైలాగులు చాలా బాగుంటాయి, అక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. యా, ఇట్స్ గుడ్. మూవీలో నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ అది ఒకటే, అంతే. ఇంతకు మించి ఏం లేదు ఇంకా మూవీలో. ఎందుకంటే ఇంకా క్లైమాక్స్ చూసిన తర్వాత ఈ మాత్రం దానికి ఆ క్లైమాక్స్ పెట్టిన ఎఫెక్ట్ కి నాకు మొత్తానికి చిరాకు వచ్చింది బ్రో. ఈ మాత్రం దానికి ఒక బనారస్ వారణాసి సెటప్, మాధవన్ గారి క్యారెక్టర్, లేలా గారి క్యారెక్టర్, వీళ్ళతో సొల్లేయించడం, లాస్ట్ వరకు తీసుకెళ్ళడం, ఈ మాత్రం దానికి ఇలాగ ఎండ్ చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు. చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోతే. సో నేను ఏం మాట్లాడినా నాకు ఎండింగ్ అస్సలు నచ్చలేదు భయ్యా. ఇఫ్ ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ, జస్ట్ ఎండ్ విత్ ఫీల్ గుడ్ వైబ్స్ అంతే, నథింగ్ ఎల్స్. బట్ ఇక్కడ అది మాత్రం చేయరు. ఏమందరికి లవ్ స్టోరీ ఎందుకో నాకు అర్థం కాదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు, నిజంగా వర్కౌట్ అవ్వలేదు. జెన్యున్ గా నాకు ఎక్కడ నచ్చలేదు మూవీ. బట్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య. మీకేమన్నా స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అవుతుంది ఎమోషన్స్ అనుకుంటే కంటిన్యూ అయిపోండి, చూసేయండి. నా మాట సీరియస్ గా తీసుకోవద్దు. నాకు ఎందుకో ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు. నేను ఆ క్యారెక్టర్స్ కూడా ఆ రోల్స్ లో చూడలేకపోయాను. నేను ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్సే, నేను ఏం అనట్లేదు పర్ఫార్మెన్సెస్ గురించి. బట్ వాళ్ళిద్దరికి కాంబినేషన్ సెట్ కాలేదు, అదే నా బాధ. ఓకే, మీకు ఎవరికైనా అలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తా. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్.